గుంటూరు జిల్లా శనివారపుపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కారంపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కారంపూడి ట్రస్ట్ ఏర్పడి 22 సంవత్సరాలు పూర్తయిందని, సందర్భంగా 14వ వార్షికోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ట్రస్ట్ వార్షికోత్సవానికి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకోర్టు న్యాయవాది గొట్టపాటి రామకృష్ణ మాట్లాడుతూ, ఎంతో కాలం నుంచి కారంపూడి విజయ్ తనకు తెలుసు. నాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన సదస్సుల్ని, సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎంతో మంది సేవలు అందుకుంటున్నారని తెలిపారు. సమాజానికి ఇటువంటి వ్యక్తులు ఎంతో అవసరమని అన్నారు. చేసినప్పుడు ఇంకొకరు స్ఫూర్తిగా చేసుకుని ఆ కార్యక్రమాలు కొనసాగిస్తేనే మన సమాజంలో అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఆ స్ఫూర్తితోనే నేను కూడా చిన్నప్పటి నుంచి అనేకమైన మా నాన్నగారు పోయినప్పటి నుంచి ఆయన పేరు మీద, తర్వాత అన్నగారి పేరు మీద, మా తాతగారి పేరు మీద అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే మేము ఏదో వ్యాపారం చేసుకున్నా ఎంతో కొంత ప్రజలకి చేరువవ్వాలని ఉద్దేశంలో చేసింది. రాజకీయంగా రావాలని అనుకోవాల. తర్వాత చేసే కార్యక్రమాలను బట్టి మా అన్నగారు రావడం, మా అన్నగారు వచ్చిన తర్వాత మనం కూడా రావడం, ఇవన్నీ కూడా వెళ్ళి. అలాగే శివశ్రీ గారు నా దగ్గర అనేక ఎంట్రోల్ చేసుకున్నారు. నేను అప్పుడే చెప్తుంటే నేను ఏ విధంగా ఉంటాను, ఏ విధంగా చేయాలనుకుంటున్నాను అనేది. ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. అదే విధంగా ఏదైతే మాట్లాడినానో అదే ప్రకారం మనం చేసే కార్యక్రమాన్ని చూసి ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అని అనుకోవాలనే విషయాన్ని మనం తెలియజేయాలనే ఉద్దేశంతో అదే స్ఫూర్తితో నేను పనిచేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నాం. ఈ రోజున ఈ మెడికల్ క్యాంపు మరి పెట్టి, అలాగే ఏదైతే మొన్నే వచ్చారని 2 రోజుల క్రితమే, నిజంగా నాకు విజయ్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ చేసేది మంచి పని అన్నప్పుడు తప్పనిసరిగా నేను వస్తానన్నాను. ఇక్కడ వాళ్ళకి తెలియపరచమన్నాను. వాళ్ళతో నేను ఇక్కడ ఉన్నాను, పెద్దగా పరిచయం తక్కువ అంటే వాళ్ళందరికీ నేనే ఇంటిమేషన్ ఇచ్చి మరి అందరినీ కూడా ఇక్కడ రమ్మని చెప్పడం. మరి ఎందుకంటే ఇది సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇంకొకరి స్ఫూర్తిని తీసుకుని ఇటువంటి క్యాంపులు వేరే విధంగా కల్పించడం, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. అందరూ కూడా డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేదు. అందరికీ కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళ దగ్గరగా వచ్చేయని ఉండవు. ప్రభుత్వ పరంగా కూడా అందరికీ చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ ప్రజలందరూ అనుకుంటారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా సరే రెడీమేడ్ కాపీలాగా మనం ఎల్లంతో పని అయిపోవాలనుకుంటారు. అన్ని పనులు అయ్యే ఉండవు. తప్పనిసరిగా ఏదైతే అయిపోయే పని ఉండదో దాన్ని సామరస్యంగా వెళ్ళి కారంపూడి ఫౌండేషన్ ప్రారంభించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 22 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సౌమ్యులు శ్రీ చంటి గారికి, మరి సోదరులు బుజ్జి గారు నాకు చాలా దగ్గరగా ఉండేవారు. వీరు వచ్చిన తర్వాత ఏలూరులో మొట్టమొదటి సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించారు కారంపూడి ఫౌండేషన్ వారు. అలాగే నన్ను సభకి పరిచయం చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ శివశ్రీ గారికి, అలాగే ప్రత్యేకించి కారంపూడి ఫౌండేషన్ ని ఎన్ని కష్ట నష్టాలకైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో దాన్ని వారి నాన్నగారికి సంకల్పాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సోదరులు విజయ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్లకి, ఇతర పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు.